హలో! నేను పన్నీర్ పరాటా చేస్తున్నానండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆలు పరాటాలా చేస్తున్నాను. నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి, పన్నీరు, ఇది పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లము నేను దంచి పెట్టుకున్నానండి. ఇవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఆయిల్ అండి. ఇంతేనండి. ఈ పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు ముందు స్టఫింగ్కి పన్నీర్ని తురుముకోవాలి. మొత్తం ఈ పన్నీర్ని ఎలా తురిమి, చూసారు కదా నేను ఎలా తురుముకున్నాను కదా, మొత్తం అంతా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టమండి, కొంచెం వేసుకోవాలి. వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువగా యాగా అవసరం లేదండి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా దంచింది వేసుకుంటున్నాను. వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తురుముకున్న పన్నీర్ను కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కొంచెం లైట్గా వేగిన తర్వాత నేను చెప్పిన ఈ మసాలా పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కారం, సాల్ట్, సరిపోయినంత సాల్ట్, ఇంతేనండి. నేను వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్దగా ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, పన్నీర్ కదండి. ఈ స్టఫింగ్కి పెద్దగా ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. అసలు అలా చేసి పెట్టుకొని స్టఫింగ్ పెడితే బాగుంటుందండి. అంటే రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను, అలాగా చేయొచ్చు, ఇలాగా చేయొచ్చు. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. అంతేనండి. ఈ స్టఫింగ్ ఇది ఇంకా మనకి అయిపోయింది. ఇంకా మనం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి పిసికి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు కొంచెం సాల్ట్, పిండి పిసుకుంటున్నానండి. కప్పు పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో వాటర్ వేసుకొని, మనం కలుపుకుంటాం కదండి, మీకు తెలిసే ఉంటుంది కదా, మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చూసారు కదండి, ఈ పిండిని ఇలా కలుపుకొని మనం ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం ఇప్పుడు చపాతీ ఎలా ఒత్తుకుంటాం అలా ఎక్కువ కాదండి. ఇప్పుడు నేను చేసే విధంగా ఇలా కొంచెం ఒత్తుకోవాలండి. పిండిని కొంచెం ఒత్తుకొని మనం పన్నీరు తురుముకొని పెట్టి మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవాలి. ఏమిటండి నేను చేసే విధంగా ఇలా స్టఫింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని మడిచి మనం దాన్ని చపాతీలా మనం మళ్ళీ పాముకోవాలండి. చూసారా, పైకి రాకుండా అల్కాగా పామండి. గట్టిగా పామేశారనుకోండి లోపల ఉన్న మసాలా బయటకు వచ్చేస్తుంటుంది. దాన్ని అల్కాగా పామాలి. ఆలు పరాటా అయినా అల్కాగా పామితేనే బాగా వస్తాయండి. చూసారా, ఇగో ఇలాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం గ్యాస్ పైన పెనం పెట్టుకొని ఈ రోటీని మనం కాల్చుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ లేకపోతే బటర్ అయినా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది మనం యూస్ చేసుకోవచ్చు. కానీ నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది అని నేను చెప్తున్నాను. ఇప్పుడు
నేను రెండో చపాతీ కూడా చేసి చూపిస్తున్నాను చూసారా. ఇలా చేసి పెనం మీద మనం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. ఆలు పరోటా కన్నా పన్నీర్ పరోటా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. అంతేనండి, అయిపోయండి. ఇది పెరుగుతో కానీ ఏదైనా చట్నీతో కానీ మనం ఈ రొట్టిని ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. పన్నీర్ పరాటా అండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ పన్నీర్ పరాటా చేసుకోవచ్చు. మనం మసాలా కొంచెం టైం పడుతుంది చేసుకోవటానికి పన్నీరు. అంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ పన్నీర్ పరాటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.